బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీస్సులండి. మనకి శ్రావణ మాసంలో మొదటగా ప్రారంభంలోనే శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వెంటనే ఒక 2-3 డేస్లో నాగుల పంచమి రాబోతోంది. మనకి నాగుల పంచమి అనగానే రకరకాల విధానాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది చవితి రోజు నుంచి ఆచరిస్తూ పంచమి 2 రోజులు అంటారు, కొంతమంది 4 రోజులు 5 రోజులు అంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఏ రకంగా చేయాలి, అసలు ఎందుకు చెయ్యాలి ఈ విధానాన్ని మనం? మంచి మాట అడిగారు. ఈ విశ్వంలో నాగారాధనే చాలా ప్రధానమైనది. ఎందుకు అది కూడా అన్నానంటే అన్ని లోకాలని కూడా ఆక్రమించినటువంటి వాళ్ళు, ఆ దేవదేవులైనటువంటి భగవంతుని కూడా వాళ్ళు ఆక్రమించిన వాళ్ళే, అంటే వాళ్ళ ఆధీనం పరుచుకున్న వాళ్ళే. ఆ మహాలక్ష్మి అయినటువంటి అమ్మవారిని అనంతలక్ష్మి అనే పేరు పెట్టి పిలుస్తారు. ఏమిటి అనంతలక్ష్మి? అనంత అంటే ఏమిటి? మొత్తం లెక్కలేనిది, అంతం లేనిదనా? ఓకే, అనంతలక్ష్మి అంతటా వ్యాపించి ఉన్నది అనుకోవచ్చాం కదా. అనంతలక్ష్మి అంటారు. ఏమంటారు? అనంతలక్ష్మి అంటే దాని అర్థం ఒక మాటలో చాలు. అంటే అనంతం అంతా, విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళే నాగదేవతలు. అందుకే అనంతలక్ష్మి అని పిలుస్తారు. సరే, అదే అనంతుడు అని కూడా పిలుస్తారు. ఎవరిని? మహావిష్ణువుని. అనంతుడు యొక్క ఆధీనమై ఉన్నటువంటి వాడే మహావిష్ణువు, అనంతుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆదిశేషుని వాళ్ళ యొక్క మంచం అనొచ్చు, వాళ్ళ యొక్క సింహాసనం అనొచ్చు, లేదంటే ఏదైనా పానుపు అనొచ్చు. ఎన్ని విధాలుగా వర్ణించినా కూడా తక్కువే. అలా పాల సముద్రమైనటువంటి ఆ సముద్రంలో ఆదిశేషుడు, ఆదిశేషుని పైన లక్ష్మీనారాయణులు, అలా వాళ్ళని కూడా వాళ్ళు ఆక్రమించినటువంటి వాళ్ళు. సాక్షాత్తు పరమశివుణ్ణి కంఠాన్ని ఆభరణంగా అలంకరించినటువంటి వాళ్ళు. ఆ యొక్క భగవంతుడికి అందరికీ కూడా ఆభరణాలు కూడా వాళ్ళే. ఈరోజు మనము ఆభరణాలు అంటే ఏంటి? బ్రాస్లెట్ కానీ, గాజులు కానీ, మెడలో నెక్లెస్ హారాలు కానీ, లాస్ట్కి ఆ మంగళసూత్ర దారం కానీ, దాన్ని పసుపు దారం అంటారు. ఈ అన్నిటికీ కాళ్ళకు పట్టీలు కావచ్చు, మెట్టిలు కావచ్చు, చూడామణి కావచ్చు, పాపడి బిళ్ళ కావచ్చు, అన్నీ ఒకటి కాదు. మన శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా వాసుకి సర్పం. ఆభరణాలన్నీ వాసుకి సర్పం. అవును, నాగాభరణాలు అంటారు. ఏమంటారు? నాగాభరణాలు. భగవంతుడికి నాగాభరణాలు, మనకందరికీ కూడా అవి ఆభరణాలు. ఓకే. అలా మన శరీరాన్ని మనకు తెలియకుండా పరోక్షంగా మన శరీరాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు కూడా నాగదేవతలే. అలాగే మన శరీరంలో కూడా మన అంగాంగాలని కూడా సర్పాధీనం అని పోల్చి ఉన్నాం. మనకు ఆది నుంచి కూడా మాకు ఇవన్నీ అవగాహన. మన వెంట్రుకలు కూడా సర్పాలే. మన వెన్నుపూస కూడా తక్షక సర్పం. వెన్నుపూస అంటే మనిషికి బ్యాక్ బోన్, దాన్ని తక్షక సర్పం అంటారు. అందుకే ఆ తక్షకుడు మంత్రం కూడా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి. కోట్ల మంత్రాలలో ఆరోగ్య మంత్రం అనేది ఓం తక్షకాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠమాసాదీప ప్రచోదయాత్. ఆరోగ్యాన్ని, ఎంతటి అనారోగ్యాన్నైనా కూడా రికవరీ చేయగలిగేవాడు. అనారోగ్య సమస్య ఏర్పడిందంటే దానికి కారకుడు ఆయన, రక్షకుడు. వాళ్ళ పాప కర్మలను బట్టి వాళ్లకు ఏ వ్యాధి ఎప్పుడు రావాలనో అది అప్పుడే వస్తుంది. అది డాక్టర్ అయినా, అది పండితుడైనా, పామరుడైనా, ఎవరికైనా సరే 24 గంటలు అనునిత్యము 100 మందిని సేవ చేసేటువంటి డాక్టర్, సేవ్ చేసేటువంటి వైద్యుడైనటువంటి ఆయనకు కూడా అనారోగ్యం అనేది వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. దానికి ఒక టైము,
దానికి ఒక సమయ సందర్భము అవును ఉంటుందన్నమాట. ఉంటుంది. వచ్చినప్పుడు తన ఆరోగ్యాన్ని తను పరిష్కరించుకోలేడు. ఉమ్, తాను ఇంకొకరిని సంప్రదించాలి, అవును తను ఇంకొకరి ఇంకొకరిని దగ్గరికి వెళ్ళాలి. సంప్రదించాలి. అదే తాడు తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడని దానికి పైన ఇంకా అవును. వీళ్ళందరికీ కలిపి పైవాడు ఎవడంటే భగవంతుడు. ఉమ్, ఆడే తక్షకుడు. ఆయనను మనం భగవంతునిగానే పూజిస్తాం. నాగారాధన అనేది విశేషంగా పూజించేటువంటి మన ప్రాంతాల వారిగా కొన్ని ప్రాంతాల వారిగా శ్రావణ మాసంలో చేస్తారు, కొన్ని ప్రాంతాల వారిగా కార్తీక మాసంలో చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తుంటారు. ఉమ్, ఉమ్, అయితే ఏది చేసినా పూజ అయితే నాగారాధనే. అది మనకు ఈ శ్రావణ మాసం మొదలుకొని ఉమ్, ముఖ్యంగా చెప్పాలంటే అందరూ ఒక చవితి పంచమి రోజే చేస్తారు. నేను ఇందాక చెప్పాను. అవును 6 రోజులు అన్నారు కదా. లేదు, ఆ, 9 రోజులు చేయాలి. 9 రోజుల నవనాగుల్ని పూజించాలి. 9 రోజులు మనం నవనాగుల్ని పూజించాము అనే దానికన్నా కూడా 9 రోజులు మనం చేస్తే నవనాగుల్ని పూజించినట్టే. అంటే అసలు ఏం చేయాలండి 9 రోజులు? ఈ 9 రోజులు కూడా మనం ప్రతిరోజు ఇందాక చెప్పినట్టే మనం పాలతో తలస్నానం చేసుకొని ఆ తర్వాత చల్లనీళ్ళతో స్నానం చేసుకొని చక్కగా తడి బట్టలతో అయినా సరే లేదంటే పొడి బట్టలతో అయినా సరే ధరించి అవుతే ఇక్కడ వాళ్ళ కోరికను బట్టి ఉంటుందన్నమాట. ఆ కోరిక అనేది ఏమిటి అంటే సంతానం లేరు ఎగ్జాంపుల్, వాళ్ళు తడి బట్టలతో మనం నాగారాధన చేయాలి. అలాగే ఆర్థిక పరంగా అనుకుందాం అనుకోండి, వాళ్ళు పొడి బట్టలతోటే వాళ్ళు నాగారాధన పూజ చేయాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్గా ఉంటుంది. అయితే సంతాన విషయమే అనుకుందాం. సంతానం ఆలస్యం జరుగుతున్నటువంటి వాళ్ళకి, ఆలస్యం అయినటువంటి వాళ్ళకి, లేదా తరచుగా గర్భస్రావం జరుగుతూ అబార్షన్ జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి సర్పదోషం ఉంది అని అర్థం. అందుకనేసి మనము ఆ సర్పానుగ్రహం పొందాలి, ప్రసన్నం చేసుకోవాలి. అందుకనేసి మనం తెల్లవారుజామనే ఇందాక పాలతో స్నానం చేసుకొని చల్లనీళ్ళతో స్నానం చేసుకొని అదే తడి బట్టల మీదనే గుడి దగ్గర ఉన్నటువంటి పుట్ట అనేది ఎక్కడైనా ఉంటుంది దేవాలయాల్లో, ఒకవేళ లేని చోటు కూడా ఉండొచ్చు. నాగ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి. జంట నాగులు కావచ్చు, లేదంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి లేదా నాగరాజు లేదా మానసాదేవి, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆ తడి బట్టలతోటి ఆ విగ్రహాలకైతే పాలు పసుపు 2 కలిపి అభిషేకం చేయాలి. పాలలో పసుపు కలపాలా? పసుపు కలిపి ఆ విగ్రహాలకి అభిషేకం చేసి, అభిషేకం తర్వాత వాళ్ళు మళ్ళీ శుభ్రంగా పసుపు నీళ్లతోటి శుభ్రం చేసి ఆ తర్వాత ఒకరోజు మొత్తం పసుపుతోనే అలంకరణ చేసి కుంకుమ పెట్టి, అంటే వాళ్ళకి తోచిన చేతనైనంత వరకు ఆ విగ్రహం అంతా కూడా మెండుగా పసుపుతోటే ఉండాలి. కుంకుమ పెట్టి ఆ తర్వాత వాళ్ళు సంతానం గురించి చేసేవాళ్ళు 9 ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణలు చేసి, అది ఇద్దరు చేస్తే బాగుంటుంది భార్యాభర్తలు. ఒకవేళ వీలు కాని పక్షాన అయితే స్త్రీ మాత్రం ఆమె చేయాలి. అలా 15 రోజులు కావచ్చు, లేదంటే 9 రోజులు మాత్రం తప్పకుండా చేయాలి. రేపు శుక్రవారం స్టార్ట్ అవుతుంది కదా, పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆరాధన జరుగుతుంది. మొదటి రోజు వాసుకి సర్పానికి చేయడం వల్ల ఆమె మాంగళ్య బలం ఏర్పడుతుంది, సుమంగలిగా ఉంటుంది. ఏమిటి సుమంగలిగా? మొదటి చేసిన పూజ ప్రదక్షిణ ఆమె మాంగళ్య బలం కలుగుతుంది. తన భర్తకు ఎటువంటి ప్రమాదాలు ఉన్నా, నీటి గండాలైనా, వాహన ప్రమాదాలైనా, ఆరోగ్య గండాలైనా, ఏ రూపంలో ఏ గండమైనా సరే ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న స్వల్పమైనటువంటి గాయంతో ఆ గండం అనేది వైదొలిగిపోతుంది. జరిగి తీరాలి కాబట్టి దాని ప్రభావం అంత ఉంది కాబట్టి తీవ్రంగా ప్రాణం పోకుండా చిన్న గాయంతో బయటపడతారు. అదే సుమంగలి, దీర్ఘ సుమంగలి. మొదటి రోజు చేసిన పూజా ఫలం వల్ల తను ముందుగా సుమంగలిగా ఉంటుంది. తర్వాత రెండో రోజు చేసినటువంటి పూజ కర్కోటకుడికి. ఆ కర్కోటకుడికి చేయడం వల్ల తను ఆర్థికంగా బాగుపడుతుంది. తను చేసిన పూజ వల్ల తను కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇంటికి ఇల్లాలే మూలాధారం. తన భర్తకు బాగా కలిసి వస్తుంది ఇంట బయట అంటే
తన భార్య చేసినటువంటి పూజా ఫలమే అవును, ఫలితం భర్తలో సొగభాగం కాబట్టి తను అదే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా నా భార్య వచ్చినాక నాకు బాగా కలిసి వచ్చిందండి, లేదంటే నా కొడుకు పుట్టాక నాకు బాగా కలిసి వచ్చింది, లేదా నా కూతురు పుట్టిన తర్వాత నాకు అంచెలంచెలుగా నేను ఎదిగాను, అభివృద్ధి చెందాను అని చెప్తూ ఉంటారు. అవును. అదే భాగం భార్య చేసే పూజా ఫలం వల్ల కూడా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఆ రెండో రోజు చేసే పూజ ఆ కర్కోటకుడికి చేసినట్టు అనమాట. అంటే మనం పర్సనల్గా పలానా దానికే చెయ్యాలి అంటే కూడా అది గురువుని సంప్రదించి దానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ కూడా తీసుకొని చేయొచ్చు. దానికి ఒక రీజన్గా కూడా వెళ్ళొచ్చు. లేని పక్షాన భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇది చెయ్యాలి, ఇది చేయకపోతే దేవుడు కొడతాడేమో, నేను తప్పు చేస్తున్నానేమో అని ఏం లేదు. కల్మషం లేకుండా ప్రేమతో భక్తితో ఆ రెండో రోజు తను తడి బట్టలతోటి ఆ విగ్రహాలకి మళ్ళీ ఒట్టి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, అంటే నీళ్ళల్లో పసుపు బాగా కలిపి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రం చేసి ఆ గంధంతో మొత్తం అంతా అలంకరణ చేసి మళ్ళీ కుంకుమ అలంకరణ చేసి తనకు రెండో రోజు నైవేద్యం పెట్టేసి 9 ప్రదక్షిణలు చేసినట్టు అయితే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఓకే. గంధం ఆర్థిక అభివృద్ధిని కలగచేస్తుంది, మనశ్శాంతిని కలగచేస్తుంది, ప్రశాంతతను కలగచేస్తుంది. దీనికే ఒక మంత్రం కూడా ఉంది. ఓం కర్కోటకాయ విద్మహే ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్. అంటే మన పైన ఉన్నటువంటి చెడు దృష్టిలు ఎన్నున్నా కూడా 10,000 చెడు దృష్టిలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే మనం చేసే వృత్తి ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, ఏ రూపంలో నువ్వేం చేసినా సర్వ సంపద. ఏమిటి? సర్వ సంపద. ఏ రూపంలో నువ్వు మాట్లాడుతున్నా సంపదే, నువ్వు నడుస్తున్నా సంపదే, ఇట్లా నువ్వు కూర్చొనున్నా సంపదే. ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా ఎవరు ఏ పని చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళకి లాభం అనేది వస్తుంది. దాన్ని ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే నాకు సంపదని ఇమ్మని, ఐశ్వర్యాన్ని దానం చేయమని. అది మనం ఏకంగా అనంతుడినే మనం పూజిస్తున్నాం. కర్కోటకుడు ఆయన. చెడు దృష్టిలో ఈ మనకు వచ్చే ఆదాయాలకు సంబంధించి ఎటువంటివైనా సరే చెడు దృష్టిలున్నా, ఆటంకాలున్నా, మనకు రావాల్సిన సమయానికి రావాల్సిన సంపద చేతికి రాకపోయినా, ఆగిపోతున్నా, ప్రతిదై అట్లా ఉన్నప్పుడు ఇలా చేసినట్టు అయితే ఏ ఆటంకం లేకుండా దాన్ని రావాల్సిన తప్పకుండా అది వస్తూనే ఉంటుంది. నీటికి దారి చూపించాల్సిన అవసరం లేదు, దాని అంతటా తాను వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్లాగే మనకు రావాల్సిన సంపద ఎక్కడా ఆగదు, రావాల్సింది ఎతుక్కుంటూ మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. అదే ఆ యొక్క ఆ చేసే పూజా విధి విధానం. మనం భక్తితో ప్రేమతో చేసేటువంటి పూజాఫలం, పూజకు తగిన ప్రతిఫలం, దాన్నే పూజాఫలం. రెండో రోజు. మూడో రోజు తదియా. అలాగే మూడో రోజు వచ్చేసి మనం యథావిధిగానే చేసుకుంటూ మూడో రోజున మనం ఆ విగ్రహాలకి మంచినీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత విభూతితోటి అభిషేకం, భస్మాభిషేకం. ఈ భస్మాభిషేకం అనేది కూడా అత్యంత కఠినమైనటువంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది, ఎటువంటి ఉపద్రవాల నుంచి అయినా కూడా మనల్ని కాపాడుతుంది. దానికి మంత్రం కూడా ఉంది. ఓం భూతిర్భూతీకరి పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశిని సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణి. అర్థమైందా? అర్థమైంది. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, మనకు పట్టి పీడిస్తున్నటువంటి గ్రహాలు కావచ్చు, నవగ్రహాలే కావచ్చు, భూత ప్రేత పిశాచ రాక్షసాదులు కావచ్చు, ఎటువంటి అయినా సరే మనమల్ని మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వాటి నుంచైనా మనము బయటపడతాము. ఈ యొక్క మంత్ర యొక్క అర్థం చాలా ఎంతైనా ఉంటుంది, చెప్తూ పోతుంటే మనకు సమయం కూడా చాలా లెంత్ అయిపోతుంటుంది. కాబట్టి అది లఘువుగా షార్ట్కట్లో అలా ఆ భస్మంతో ఆయనకు అలంకరణ చేస్తే భస్మ ప్రియుడు అనమాట. శివుడు కానీ
సుబ్రహ్మణ్య స్వామి కానీ అవును. వీళ్ళు భస్మ ప్రియులు అనమాట. ఓకే. విభూతికి వాళ్ళకు ఆ విభూతి అంటేనే ఐశ్వర్యం. హ్మ్. అందుకే భూతీకరి పవిత్ర జనని. హ్మ్. పవిత్రం అంటే అంటే ఏదైనా సరే ఎటువంటి చెడు ఎటువంటిదైనా లేనిది. కూడా అది పవిత్రమైపోతుంది. అవును. అలా పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశని. సర్వ అంటే ఎటువంటివైనా సరే మనిషి దృష్టి దోషాన్ని కావచ్చు, ఏలేనాటి శని ప్రభావం కావచ్చు, రాహు యొక్క దోషం కావచ్చు, హ్మ్. కేతు యొక్క పీడిత కావచ్చు, హ్మ్. లేదంటే బుధుని యొక్క ఇది రవి యొక్క దోషం కావచ్చు, ఇదే కాకుండా చంద్రుని యొక్క మనఃపీడ కావచ్చు. మనసు అనేది పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తూ హ్మ్. నిలకడ లేకుండా రాత్రింబగళ్ళు కలలు కంటూ డ్రీమ్స్ అంటే చెడు కలలు పీడకలు. ఇటువంటివన్నీ ఏ టు జెడ్ ఒకటి కాదు 10,000 సమస్యలైనా కూడా పోతాయి. పటాపంచలైపోతాయి. అలా చేసి ఆ విభూదిని మనం తెచ్చుకొని హ్మ్. రోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి చెడు మన దరిదాపులకు కూడా రాదు. హ్మ్. ఇందాక అదే చెప్పాను. అవును. భూత ప్రేత పిచాచ రాక్షసాది ఇటువంటివన్నీ కూడా సంహారిణి హ్మ్. సంహరించేస్తుంది. ఓకే. అంత శక్తి ఉంటుంది. అలా ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో ఇలా చేసినట్టయితే హ్మ్. అందరికీ కూడా కలిసే వస్తుంది. విశేషమైనటువంటి ఆరోగ్యము, అవును. విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, అభివృద్ధి. అలాగే సంతానం కూడా సమయానుకూలంగా సంతాన భాగ్యము. ఇలా 9 రోజులు చేసినట్టయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి హ్మ్. చేస్తే చక్కగా విశేషమైనటువంటి దినదినాభివృద్ధి చెందుతారు. అందరూ కూడా అభివృద్ధి చెందాలి. అందరూ అభివృద్ధి చెంది అందరూ బాగుంటేనే కదా! వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాము. అవును. నాగుల పంచమికి సంబంధించి మామూలుగా అందరం మాట్లాడుకునేది పూజా విధానం ఆ రోజు ఎలా చేయాలి ఏంటి అని. అవును. కానీ మీరు వివరించిన దాన్ని బట్టి 9 రోజుల పాటుగా ఈ విధానం మనం ఆచరించాలి. అంటే మనకొక ఈ దోషాల వల్ల రకరకాల ఇబ్బందులొస్తాయి. అవును. ఒక్కొక్క ఇబ్బందికి సంబంధించి ఒక్కొక్క అంటే సర్పాన్ని దేవతగా తీసుకొని ఆరాధించే విధానం గురించి మీరు చెప్తున్నారు. అవును. అంటే ఆల్రెడీ మనం ఇంత ముందర ఎపిసోడ్‌లో మూడిటి గురించి మాట్లాడుకున్నాము. అవును. మరి 4వ రోజు నుంచి 9వ రోజు వరకు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. 4 రోజు మనం పిల్లల గురించి ముఖ్యంగా హ్మ్. పిల్లలు మనకు మర్చిపోతున్న జ్ఞాపక శక్తి లేనటువంటి వాళ్ళు. అది పెద్దవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే. అయితే ఇంపార్టెంట్‌గా ఏందంటే పిల్లలు. ఎందుకంటే చదువుకున్నది గుర్తుండకపోవడం, అలాగే మర్చిపోతూ ఉండడం, అవును. ఎక్కువగా నిద్రపోవడం, చదువు అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ఇటువంటివి పిల్లలు ఎక్కువగా ఆటల మీద ఉన్నటువంటి పిల్లలు. హ్మ్. ఇలా లేదంటే చెడు ఆలోచనలు, చెడు ఆటలు పైన ఇంట్రెస్ట్ చూపించేటువంటి పిల్లలు. హ్మ్. వాళ్ళని మంచి సన్మార్గంలో పెట్టడానికి, అలాగే వాళ్ళ భవిష్యత్తు ఒక పునాది అంటే మంచి విద్యావంతులుగాను, మంచి ఉద్యోగవంతులుగాను, మంచి సంస్కారవంతమైన పిల్లలుగాను వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఇంటి ఇల్లాలు హ్మ్. తను 4 రోజు, లేదంటే ఇది పిల్లలు కూడా చేయొచ్చు. ఆహా! అంటే తల్లే కాకుండా వాళ్ళ పిల్లల వాళ్ళ చేత కూడా చేయించవచ్చు, లేదంటే తను చేయొచ్చు. ఓకే. తను 4 రోజు ఆహ్, పెసర్లు పూర్ణం చేసి బెల్లంతో హ్మ్. విగ్రహాలకి అభిషేకం చేయడం. ఆ! విగ్రహాలకి అభిషేకం చేయడం. దాన్ని పూర్ణం అంటారు. ఆహా! పెసలతోటి అభిషేకం చేసి, ఆ చేసిన అభిషేకాన్ని కొంచెం ప్రసాదం కింద తీసుకొని అంటే పిల్లలకి. లిక్విడ్ లాగా చేయాలండి? అవును. అంటే మనం అరిసెలకు దానికి పాకం అవును. షుగర్ పాకంలాగా సిరప్ లాగా చేస్తాం కదా! చేస్తాం అది కదా! అలా. కొంచెం లిక్విడ్ ఎక్కువగా చేసి, ఆహా! దాంతో అభిషేకం చేసి, ఆ అభిషేకం చేసిన దాంట్లోనే కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. అభిషేకం చేసిన దాన్ని ప్రసాదాన్ని కింద పారేయకుండా ఓకే. కొంచెం తీసి పెట్టుకోవాలి. అలా చేసేసిన తర్వాత మామూలుగా అలంకరణ చేసేసుకొని దారం చుట్టి దారం చుట్టాలి. దారం చుట్టాలి. ఎన్ని వరుసలుగా 5 చుట్టాలి? పోగుల దారంతోటి దారము ఒక 5 చుట్లు చుట్టేసి 5 పోగులు, 5 చుట్లు. 5 చుట్లు చుట్టేసి 5 ప్రదక్షిణలు చేసి, హ్మ్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు కానీ అందరూ కూడా తినొచ్చు. ఇలా చేసినట్టయితే వాళ్ళకు మంచి విద్య, మంచి వాక్కు శుద్ధి, మాట తడబాటు కానీ, హ్మ్. లేదంటే మాట బొంగురు పోవడం, ఆ! ఆ! నత్తి ఇలాంటివి అవునవును. ఉన్నటువంటి వాళ్ళకి అవును. చక్కగా పిల్లలకి మంచి ఉచ్చారణ వస్తుంది. హ్మ్. మంచి ఉచ్చారణ రావడము, తర్వాత వాళ్ళు చదువులో కూడా బాగా రానివ్వటం. ఎంత కఠినమైన పదాలను కానీ బాగా మాట్లాడడం, పలకడం కానీ,
తర్వాత జ్ఞాపక శక్తి పెరగడం కానీ ఉమ్, వాళ్ళ ఆ, వాళ్ళ భవిష్యత్ అనేది 100% బాగుపడుతుంది. ఓకే. మంచి విద్యావేత్తలు అవుతారు, మంచి ఉద్యోగవేత్తలు అవుతారు, మంచి సంస్కారమైనటువంటి నడవడికతోటి అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది జ్ఞానం అనేది వృద్ధి పెరుగుతుంది. అవుతుంది. దాని మంత్రం కూడా ఏంటంటే ఓం శంఖపాలాయ విద్మహే జ్ఞానప్రదాతాయ ధీమహి. ఈ మంత్రం పిల్లలతో చెప్పించాలా? చేపించవచ్చు, ఆహా, లేదంటే వీళ్ళే చేయవచ్చు కూడా. ఓకే. ఉమ్. ఆ, ఓం శంఖపాలాయ విద్మహే మమ జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో అనంతః ప్రచోదయాత్ స్వాహ. ఉహు. అన్నీను విద్య, జ్ఞానం. జ్ఞానం వల్లనే అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి. మొత్తం మీద. అవును. దాన్నే కదా అవును. జ్ఞానప్రదాతాయ ధీమహి, నాకు అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించు. ఆ జ్ఞానమే ఐశ్వర్యం, ఉమ్, ఆ జ్ఞానమే భవిష్యత్తు, ఆ జ్ఞానమే వాడు బ్రహ్మ. ఆ, ఒక మాటలో చెప్పాలంటే వాడు మల్టీ టాలెంటెడ్. పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు. ఉమ్, వాళ్ళు కూడా ఇంట్లో పెద్దలు కూడా వాళ్ళు మంచి తెలివితేటలతో, మంచి నడవడిక, మంచి సంపాదన అభివృద్ధి చెందుతారు. ఉమ్, ఇలా చెప్పుకుంటూ పోతే అది అనంతం. ఓకే. అందుకనేసి ఆ 4వ రోజు ఇలా ఈ విధానం ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించి. అవును. ఉమ్, 5వ రోజు చూసుకునేటప్పటికి వాళ్ళకి మనకు ఆ, అన్నప్రాసన అని చెప్పాలి. ఒక మాట చెప్పండి, వాళ్ళు ఎప్పుడు చేశారో ఏమో, ఎలా చేశారో, ఏ రోజు చేశారో, ఘాతుక అశుభ తిథుల్లో కానీ, అశుభ వారాల్లో కానీ, అశుభ మాసాల్లో కానీ ఒకవేళ చేసినట్టయితే, అంటే అది అశుభ మాసం కాదు, వాళ్ళు చేస్తుంది అడిగే తెలుసుకునే చేస్తారు, కానీ అది వీళ్ళకి సరిపోతుందా లేదా అనేది తెలియదు. ఓకే. చేసే ఆ అన్నప్రాసన చేసిన సమయం ఆ, ఎందుకు అది కూడా అన్నామంటే, ఆ శుభ సమయంలో చేయని పక్షాన ఆ, వాళ్ళకు తిండికి లోటుపాట్లు ఉంటాయి, అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, ఉమ్, సంపాదన ఉంటుంది, సమయానికి తినలేరు. కొంతమందికి సంపాదనే లేక తినడానికి కూడా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలతోటి తినలేకపోతూ ఉంటారు. ఇటువంటివి అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనేసి వాళ్ళు జీవితాంతం అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా, ఉమ్, వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి 10 మందికి వాళ్ళు పెట్టేటువంటి స్తోమత కలిగి ఉండడము, అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు బాగుండడం అన్నమాట. ఇట్లా అన్ని విధాలా కూడా అది ఉపయోగపడుతుంది. 5వ రోజు ఉమ్, కుటుంబం అంతా కూడా పంచపక్ష పరమాణాలతో వాళ్ళు ప్రతిరోజు దినదినం వృద్ధి చెందుతూ ఉంటారు. కోటి కోసమే కోటి విద్యలు. అంతే. ఎవరైనా నువ్వు చేసినా, నేను చేసినా, ఎవరేం చేసినా అవును. కోటి విద్యలు అనేది కూడా దీనికోసమే. కాబట్టి అందులో మనం బాగుండడం, మనం నమ్ముకున్న వాళ్ళకి 10 మందికి మనం పెట్టే స్తోమత కలిగి ఉండడం, దీనికి సంబంధించినటువంటి మంత్రం అది. ఉమ్, ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి ఉమ్, తన్నో సర్పః ప్రచోదయాత్. లేదా ఓం మహాపద్మాయ విద్మహే ఉమ్, సహాజన్యాయ ధీమహి తన్నో అన్నప్రదాత ప్రచోదయాత్. అన్న ప్రదాత ప్రచోదయాత్. ఈ మంత్రం చేసుకోవాలి. మరి అక్కడ ఆరాధన దగ్గర విషయానికి వచ్చేసరికి, ఆరాధన దగ్గర ఇందాక మనము చెప్పుకున్నాం పెసలతోటి. ఇక్కడ పెరుగు అన్నంతో అభిషేకం చేసి ఆ పెరుగన్నాన్ని దద్దోజనం అనొచ్చు, అది తీసుకొని మనము పక్కన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. ఓకే. అలా చేసినట్టు అయితే వాళ్ళ కుటుంబానికి అన్నపానీయాలకి వంశాంతరం అంటారనమాట. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. ఈరోజు మనం చేసిందే మన కుటుంబానికి, వంశానికంతా వర్తిస్తుంది. ఓకే. ఓకే, మంచిదే కదా అలా అయితే. అలా వాళ్లకు ఎప్పుడు కూడా నిత్యం లోటుపాట్లు ఉండవు, ఎటువంటి లోటుపాట్లు ఉండవు. మనం బయటికి వెళ్ళినా కూడా మనం చూడగానే పిలిచి మరీ అందరూ పెట్టాల్సిందే, అలా ఉంటుంది. అంటే మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది, లైఫే చేంజ్ అయిపోతుంటుంది. అలా వాళ్ళ జీవితం 3 పూల 6 కాయల్లా అభివృద్ధి చెందాలి అంటే 5వ రోజు ఇలా చేయాలి. 6వ రోజుకి వచ్చేటప్పటికి మనం మన యొక్క ప్రాణాన్ని సేవ్ చేసుకోవడం మృత్యుంజయుడు అంటారు. ఏమంటారు? మృత్యుంజయుడు. ఒక మాటలో ఆరోగ్య గండాలు కావచ్చు, వాహన ప్రమాదాలు, లేదా రకరకాలైనటువంటి ప్రమాదాలు, ఇవి అన్నీ పక్కన పెట్టేస్తే ఎవరి ప్రాణం ఎక్కడుంది, ఎలా ఉంది, దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి అన్నదే సర్పాధీనం. దాన్నే పాశం అంటారు. ఏమంటారు? పాశం. పాశం. యముడి చేతిలో ఉన్నటువంటి
తాడంటారు దాన్ని. ఓ. దాన్ని యమపాశం అంటారు. హ్మ్. ఆ యమపాశమే ఎవరి ప్రాణాన్ని ఎప్పుడు తీసుకురావాలో, అది ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుందో దాన్ని ఎలా తీసుకురావాలనో అలా తీసుకొస్తాడు. దానికోసమే ఓం నీల సర్పాయ విద్మహే మమ ప్రాణప్రదాతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. ఇది మన యొక్క ప్రాణానికి సంబంధించి ప్రశాంతంగా ఉండడము, మనశ్శాంతిగా ఉండడానికి, ఎటువంటి భయము లేకుండా, బెనుకు, భయము అవును. అనేటివి, కంగారు, టెన్షను అనేటివి ఏవీ లేకుండా వాళ్ళు ప్రపంచమంతా ఇదవుతున్నా కూడా నాకేమిలే బాగున్నాను, బిందాస్గా వాడు కాన్ఫిడెన్స్గా ఒక మనోధైర్యంతో హ్మ్. జీవిస్తాడు చక్కగా. ఎటువంటి భయం ఉండదన్నమాట. హ్మ్. ఆకాశం వచ్చి మీద పడుతుందన్నా కూడా సరే పడని చూద్దాం హ్మ్. అన్నంత ధీమాగా ధీమాగా. అలాంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి పూర్ణ ఆయుష్ కలుగుతుంది. హ్మ్.